విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను శ్రావణి జర్నలిస్ట్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు అడ్వకేట్ ఉదయ్ కాంతి గారు. రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఒక జుగుప్సాకరమైన అంశం కొండా సురేఖ, నాగార్జున కుటుంబం పైన, సమంత విడాకుల పైన చేసిన అలిగేషన్. దీనికి ఎంటైర్ సొసైటీయే కాదు, సినిమా ఇండస్ట్రీ అంతా కూడా ఒక్కతాటిపైకి వచ్చింది. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని చెప్పటమే కాదు, బహిరంగ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేసింది. ఇంకెవ్వరు ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ల గురించి కావచ్చు, ఇండస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళ గురించి కావచ్చు, ఇలా మాట్లాడొద్దు అని చెప్పి వాళ్ళంతా వార్న్ చేస్తున్న పరిస్థితి. బట్ కొండా సురేఖ తగ్గారా? 100% కాదు. సమంతకి గురించి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను, కానీ కేటీఆర్ పైన నా ద్వేషం అలానే ఉంది, ఇంకా ఇట్లాంటి ఆరోపణలు చేస్తాను, అసలు నిజాలు బయట ప్రపంచానికి తెలీదు, నేను చెప్తాను అని చెప్పి ఆవిడ మీడియా ముఖంగా మరొకసారి చెప్పడం జరిగింది. అసలు దీన్ని ఎలా చూడాలి? ఒకవైపు నాగార్జున డిఫమేషన్ కేసు వేయడం జరిగింది, చైతన్య అండ్ అమల ట్వీట్స్ చేశారు. ఈ ఎంటైర్ ఇష్యూ కొంత ఆందోళన, అందరినీ కూడా కొంత బాధకి కలిగించిన విషయంగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు. సో ఈ లీగల్ ఇష్యూస్ కి సంబంధించి ఇన్ డెప్త్ కి వెళ్తే కొండా సురేఖ పైన కేసెస్ ఎట్లా ఫైల్ అవబోతున్నాయి, ఏ అంశాలు ఇందులో ప్రస్తావించవచ్చు, అడ్వకేట్ ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఉదయ్ గారు బాగున్నారా? సార్ నిన్న చూసారు కొండా సురేఖ గారి వ్యాఖ్యలు. ఆల్ ఆఫ్ ఎ సడన్ మీడియాని షేక్ చేసిన ఒక కమెంట్ అది. సరే, పెళ్లి చేసుకుంటారు, కలిసి ఉన్నంత కాలం కలిసి ఉంటారు, విడిపోతారు, అది పరస్పర అంగీకారంతో విడాకులనే జరుగుతూ ఉంటాయి. వన్స్ డివోర్స్ అయిన తర్వాత ఎక్కడ కూడా సర్కిల్లోనే కాదు బయట కూడా ఎక్కడ వాడి గురించి ప్రస్తావించే వాళ్ళు చాలా చాలా తక్కువ. బట్ ఎక్కడో సినిమా హీరో హీరోయిన్స్కి సంబంధించిన డివోర్స్ ఇష్యూ అంటే ఆల్మోస్ట్ 3 years అవుతుంది, అతను వేరే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇలాంటి ఇష్యూలో ఒక హీరోయిన్ని లాగి ఆ విడాకులు దీనికే అయ్యాయి అని చెప్పి కేటీఆర్ గారితో ముడిపెట్టడం, ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ఒకవైపు నాగార్జున లీగల్ నోటీసెస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది, మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా. ఏం చెప్తారు సార్? ఒకటి ఏంటంటే, సమయం అనుకూలించకపోతే ఒక్కొక్కసారి ప్రకృతి కూడా తలదించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ సమయం అనుకూలిస్తే ప్రకృతిని కూడా శాసించగలుగుతాం. అది నిజంగా అంటే ఒక మెయిన్ బాధాకరం విషయం ఏంటంటే, కొండా సురేఖ గారు రాజకీయాలలో ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఇప్పుడే కాదు, గడిచిన ప్రభుత్వాలలో కూడా తను మంత్రిగా చేసిన వ్యక్తి. అంతేకాకుండా ఎంతోమంది ప్రజల్లో వారుకున్నంత పేరు, వాళ్ళు గెలుచుకున్నన్ని మనోభావాలు ఏ ఒక్క నాయకులకి, ఏ ఒక్క కుటుంబానికి లేవు. కొండా సురేఖ గారు కావచ్చు, కొండా మురళి గారు కావచ్చు, వాళ్ళ హస్బెండ్. సో ప్రజలలో ఎంతో ఉంటూ వాళ్ళకున్న అనుభవం ఈరోజు ఇంతటి వాక్యానికి దారి తీసిందంటే, తను కొన్ని కోణాలు ఆలోచించాలి. ఏంటంటే, అంత ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఎమోషన్కి ఎందుకు ట్రాగ్ అయింది ఆవిడ? అంటే విజ్ఞత కోల్పోయి మాట్లాడినారా, ఆవేశంతో మాట్లాడినారా, లేకపోతే సహనం కోల్పోయి మాట్లాడినారా, ఎందుకు ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది అన్నది ఈరోజు అంటే మా కాంగ్రెస్ పార్టీలో ఈవెన్ మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉంటూ కూడా ఒక రకంగా క్షమాపణ చెప్పే పరిస్థితికి దారి తీసినాయి అంటే మనము నిజంగా కొంచెం బాధకరం. ఆవిడ ఎందుకు అట్లా మాట్లాడినారు అదొక కోణం అయితే, మాట్లాడిన వెంటనే ఈరోజు సోషల్ మీడియాస్లో కానీ టీవీ ఛానల్స్లో కానీ పబ్లిక్ రియాక్ట్ అవుతున్న విధానాన్ని బట్టి చూసి తను కూడా తప్పు చేసినని చెప్పేసి తన వాక్యాలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పేసి తను బహిరంగంగా తన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మీరు చెప్తున్న లీగల్ ఆస్పెక్ట్స్కి వెళ్తే, నాగార్జున గారు తను పుట్టినప్పటి నుంచి తన కుటుంబాన్ని అంటే వాళ్ళ తండ్రి పేరును కూడా ప్రస్తావనలోకి ఈరోజు తీసుకొచ్చేసి, మేము ఒక రెనాల్డ్ ఫ్యామిలీగా ఉంటూ మాకున్న సినీ ఇండస్ట్రీలో మాకున్న గౌరవాన్ని ఈరోజు కించపరిచే విధంగా కొండా సురేఖ గారు వ్యాఖ్యలు చేసినారని చెప్పి ఈరోజు తను నాంపల్లి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. మామూలుగా ఇటువంటి డిఫమేషన్స్ జరిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇస్తారు, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతారు. కానీ ఆయన నోటీస్ కూడా, లీగల్ నోటీస్ కూడా సర్వ్ చేయకుండా కేసే ఫైల్ చేసినాడంటే వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉండాలి ఫస్ట్ థింగ్. దాని తర్వాత సినీ పరిశ్రమ కూడా ఈరోజు సినీ ఇండస్ట్రీ స్కాటర్ అవుతున్న సందర్భంలో, పరిస్థితులలో ఈరోజు అందరూ కూడా ఏకదాటికి వచ్చేసి ముక్త కంఠంతో ఖండించినారు. ఏది కొండా సురేఖ గారు చేసిన వాక్యాల్లో. తను
ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా కాకపోయినా, మంత్రిగా కాకపోయినా, ఒక మహిళగా మరో మహిళను అట్లా కించిపుచ్చి మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీస్తాయి. అందులో సమంత కూడా నిన్న రాత్రి పెట్టిన ట్వీట్ ఏదైతే ఉందో, తన ఆవేదనను కొండ సురేఖ గారు అర్థం చేసుకొని, నాకు కలిగిన బాధ సమంతకు కలగొద్దు కాబట్టి నా వ్యాఖ్యలను నేను పూర్తిగా విరమించుకుంటున్నాను, వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పడం జరిగింది. కానీ కేటీఆర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమాపణ అడగను, ఆయన మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి కూడా చెబుతా ఉన్నారు. దీనికి గల కారణము తన పైన అండ్ ఎంపీ రఘునందన్ గారి పైన వీళ్ళు అంటే ఒక ఎల్లో మీడియా లేకపోతే కేటీఆర్ ఒక మీడియా రాంగ్ మెసేజ్ను పోస్ట్ చేయడము, దానికి కేటీఆర్ మౌనం వహించడము, ఆమె మనోభావాలు దెబ్బతినడము, దీనికి బహిరంగంగా నేను ఒక సిస్టర్గా భావిస్తున్న వ్యక్తితో పాటు మీరు ఈ రకంగా మీరు చేస్తున్న పోస్టులు ఏవైతే ఉన్నాయో దానికి పూర్తిగా నేను ఖండిస్తాను, వీటిపై నేను ఖచ్చితంగా చట్టపరమైన చర్య తీసుకుంటానని చెప్పి ఎంపీ రఘునందన్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. సో ఒకటి ఏంటంటే, రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సాధారణమే, కానీ వ్యక్తిగత విమర్శలను ఎక్కడ కూడా హర్షించరు. ఎవరు కూడా వ్యక్తిగత విమర్శలనే హర్షించారంటే, ఒక మహిళ ఉండేసి మరొక మహిళపై ఇటువంటి విమర్శలకు తావు తీసిందన్నది ఎవరు కూడా సహించలేకపోతున్నారు. మోర్ పర్టికులర్గా ఈ సినీ ఇండస్ట్రీ అంటే ఒక గ్లామర్ ఇండస్ట్రీ, అండ్ వారికి ఉన్నంత రాజకీయ నాయకులను తిట్టొచ్చు, పొగడొచ్చు, లేకపోతే వాళ్ళకు అనుకూలంగా సానుకూలంగా ప్రతికూలంగా కూడా స్పందించవచ్చు. కానీ వేరే సినిమా ఇండస్ట్రీకి వచ్చేసరికి ప్రజలు పెట్టుకునేది కేవలం వారికి అభిమానాన్ని, వాళ్ళు ఆదరించేదే ఆ ఒక సినీ ఫీల్డ్కు ఉన్న గ్లామరే అది. అటువంటి గ్లామర్ ఇండస్ట్రీని టచ్ చేయడం అంటే ఖచ్చితంగా ఇదొక పబ్లిక్లో మాత్రం ఒక రాంగ్ మెసేజ్ అయితే కొండ సురేఖ గారి పట్ల వెళ్ళిందని చెప్పడానికి నాకు ఎటువంటి అతిశక్తి అయితే లేదు. సో దీన్ని మనము అంటే పొలిటికల్ డైమెన్షన్ తీసుకోవాలా అంటే, ఒక బుల్లెట్ ఫైర్ చేయాలంటే మనం ఎవరి షోల్డర్ని చూస్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. బట్ ఇట్ షుడ్ నాట్ బి ద షోల్డర్ ఆఫ్ సమ్ ఉమెన్ ఆర్ ఎనీబడి పర్టికులర్లీ హూ బిలాంగ్స్ టు ద ఫిలిం ఇండస్ట్రీ. తను ఏం చేసినారంటే, సమంత గారి భుజం మీద గన్ను పెట్టేసి కేటీఆర్ని కూడా కాల్ చేసినని అనుకున్నారు, కానీ అది మిస్ఫైర్ వేసి వెనక్కి తనకి తగిలినట్టుగా ఈరోజు చాలా నెగిటివ్ ప్రాపగండా అండ్ నెగిటివ్ మెసేజెస్ ఇవన్నీ కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రకంగా తను చేసిన స్టేట్మెంట్స్ని అంటే ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్గా కూడా నేను క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఒక పార్టీ తరఫు నుంచి. అండ్ ఆమె కూడా అన్కండిషనల్గా తన వాక్యాలను విత్డ్రా చేసుకుంటుందని చెప్పినారు. సో దీని రెప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ ఎట్లుంటాయనేది చూడాలి. అండ్ ఈవెన్ నాగార్జున గారు ఏదైతే కేసు ఫైల్ చేసినారో దాంట్లో కూడా మోర్ పర్టికులర్గా నేను చదివినాను, అందులో ఆమె వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, షీ షుడ్ విత్డ్రా హర్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు. సో మరి కేసు ఫైల్ చేసిన మార్నింగ్ మధ్యాహ్నం మన న్యూస్ చూసినాము, ఆమె తన స్టేట్మెంట్స్ ని హ్యుమానిటీ గ్రౌండ్స్ లోనే విత్డ్రా చేసుకుంటారని ఒకరి పైన ఒకరు ఆరోపణలు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్లెనేషన్ అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. చాలా సీరియస్గా నాగార్జున ఫ్యామిలీ తీసుకున్నట్టు కనిపిస్తుందా? ఎక్స్ప్లెనేషన్ కూడా అడగకపోవడానికి అంటే ఐ మీన్ లీగల్ ఎప్పుడైతే ఇటువంటి డిఫమేటరీ స్టేట్మెంట్స్ ఎవరైనా చేస్తారో మీ యొక్క సంజాయిషి అసలు మీ ఉద్దేశం ఏంటిది చెప్పాలి. సేమ్ టైం మీరు ఇమీడియట్గా మీ స్టేట్మెంట్స్ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి, అన్కండిషనల్గా మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి, పబ్లిక్ డొమైన్స్ విత్డ్రా చేసుకోవాలని చెప్పి లీగల్ నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఇమీడియట్గా వీళ్ళు వెళ్ళి కేసు ఫైల్ చేయడమే జరిగింది ఈ రోజు. అట్లా లీగల్ నోటీస్ ఇచ్చి క్షమాపణ చెప్పే క్రమంలో సమంత గారికి క్షమాపణ చెప్పింది కానీ నాగార్జున కుటుంబానికి ఎక్కడ కొండా సురేఖ గారు అపాలజీ చెప్పలేదు కాబట్టి ఇది కేసు ఫైల్ చేశారంట. వన్ థింగ్ అండి, ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఒకటి ఏంటంటే, కుటుంబం ఎప్పటికైనా కుటుంబమే, విడిపోయినా కలిసి ఉన్నా ఇంకొకటైనా ఈరోజు సమంతను ఇన్వాల్వ్ చేయడానికి గల కారణం ఏంటంటే, సమంత బిలాంగ్స్ టు నాగార్జున ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ. నాడు కావచ్చు, ఈ రోజు కాకపోవచ్చు, కానీ వెరీ పర్టికులర్గా ఈరోజు వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయినారు. సమంతను నేనేదో వదిలేసినాను, నాకు సంబంధించిన వ్యక్తి కాదని చెప్పేసి ఎక్కడ కూడా వీళ్ళు సైలెంట్గా ఉండలేదు. అది ఒక నాగార్జున రియాక్ట్ అయినాడా, నాగ చైతన్య రియాక్ట్ అయినాడు అన్నది కాకుండా ఈవెన్ ఆ కుటుంబ సభ్యులందరూ రియాక్ట్ అయినారు, సినీ పరిశ్రమ అంతా రియాక్ట్ అయినారు. పూర్తిగా సినిమా ఈరోజు అది ఇండస్ట్రీ కాదు, అది ఒక కుటుంబం అని చెప్పి ఈ కేసులో అయితే నిరూపించుకున్నారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వన్స్ మనం ఎప్పుడే కానీ అంటే నోరు జారడం అన్నది కూడా అంటే జారిపోయిన తర్వాత ఇంకేం చేయలేము. వన్స్ బుల్లెట్ ఇస్ అవుట్ ఆఫ్ ద గన్, అది ఎవరినో ఒకటి ట్రిగర్ చేయాల్సిందే, హిట్ చేయాల్సిందే. ఈ కేసులో అదే జరిగింది. కానీ దాని కాన్సిక్వెన్సెస్ ఎంత తీవ్రంగా ఉంటాయి అన్నది మాత్రం ఈరోజు పబ్లిక్లో వచ్చిన రెవల్యూషన్ కావచ్చు, సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెవల్యూషన్ కావచ్చు, ఒక మెసేజ్ అయితే ఇస్తుంది. ఏంటంటే, రాజకీయాలను
వ్యక్తిగత జీవితాలకు ముడిపెట్టద్దు. అండ్ సేమ్ టైం రాజకీయాలకు సంబంధించి మనం కామెంట్స్ ఎంత చేసినా, విమర్శలు ఎంత చేసినా కూడా అది పర్సనల్ లైఫ్స్కి, పర్సనల్ ఇమేజెస్ కానీ ఒక విమెన్ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండొద్దు అనేది మాత్రము ఒక క్లియర్ కట్ మెసేజ్ అయితే సమాజంలో స్ప్రెడ్ అయిందని మాత్రం చెప్పుకోవచ్చు. రైట్. ఇక్కడ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ అండర్ సెక్షన్ ఆఫ్ 222 అని చెప్పి అవి పెట్టారు కదా సార్, దానికి ఏమి అప్లికబుల్ అంటే ఆ కేసెస్ యొక్క సారాంశం ఏంటి, ఆ సెక్షన్స్ యొక్క సారాంశం? అయితే ఇది సెక్షన్ బిఎన్ఎస్ యాక్ట్స్లో 222 సెక్షన్ రెడ్ విత్ 223. ఇది మ్యాజిస్ట్రేట్కి కంప్లైంట్ ఇవ్వడానికి చట్టపరంగా వాళ్ళకున్న ప్రొవిజన్. ఇది ఎప్పుడైతే ఎవరి మీదనైతే దాడి జరిగినా, వారికి అన్యాయం జరిగినా, సో దాన్ని అప్రోప్రియేట్ కోర్టుకి వీళ్ళు అప్రోచ్ కావచ్చు, ఏ ప్రొవిజన్ ఆఫ్ లాలో వీళ్ళు అప్రోచ్ కావచ్చు అనే దాని యొక్క సారాంశం ఇది. దాని తర్వాత 356 అనే సెక్షన్ బిఎన్ఎస్లో ఇప్పుడు కొత్తగా చట్టాలు వచ్చినాయి కాబట్టి, ఇది వరకు 449 డిఫమేషన్ ఉండే, 356 ఇప్పుడు డిఫమేషన్ సూట్. ఓకే, అందులో భాగంగా 356 సెక్షన్ కింద వీళ్ళు కేసు డిఫమేషన్ సూట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో ఈ ప్రొవిజన్ సిఆర్పిసి ఇది వరకు ఉండేది, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ కింద మ్యాజిస్ట్రేట్కి కాగ్నిజెన్స్ తీసుకునే పర్మిజబిలిటీ కానీ ఏదైతే ఉందో ఇది 222 కానీ 223 కానీ చెప్తుంది. సో ఈ ప్రొవిజన్లో వాళ్ళు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం జరిగింది. ఎవరి మీద? కొండ సురేఖ గారి మీద. అందులో ఫైల్ చేస్తూ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా మీద ఏదైతే డిఫమేటరీ స్టేట్మెంట్స్ చేస్తున్నారో, మేము అక్కినేని ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఎవరైతే నాగేశ్వరరావు గారికి ఉన్న ఇమేజ్ని అండ్ నాగార్జున గారికి ఉన్న ఇమేజ్ని, వాళ్ళ కుటుంబానికి ఉన్న ఇమేజ్ని అన్నింటినీ కూడా వాళ్ళు కోట్ చేసినారు. ఇందులో కోట్ చేస్తూ ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రజల్లో ఇంత గౌరవంగా బ్రతుకుతున్నాము, మా పరువును నష్టపరుస్తూ భంగపరుస్తూ ఆవిడ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఒక సాధారణ పౌరురాలుగా కాదు ఆమె చేసింది, ఒక ఉమెన్గా కాదు చేసింది, ఒక మంత్రిగా చేసింది. మంత్రిగా చేసినప్పుడు వాటి శాంటిటీ డిఫరెంట్గా ఉంటుంది, లీగల్ శాంటిటీ. ఇప్పుడు కామన్ వ్యక్తి మాట్లాడింది వేరు ఉంటుంది, ఒక జర్నలిస్ట్గా మీరు మాట్లాడింది వేరు ఉంటుంది, ఒక అడ్వకేట్గా నేను మాట్లాడింది వేరు ఉంటుంది, లేదా ఒక సాధారణ పౌరులు వాళ్ళు మాట్లాడుకునేది వేరు ఉంటుంది. కానీ ఒక మంత్రి హోదాలో మాట్లాడినప్పుడు వాటికి ఒక లీగల్ శాంటిటీ అన్నది ఉంటుంది కదా, వాళ్ళు నిజంగానే కావచ్చు అన్న ఒక అంటే వాళ్ళ ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది కదా. సో ఆ ఉద్దేశంతో కనుక ఈవిడ మాట్లాడింది ఆ ఒక లీగల్ శాంటిటీ ఉంటుంది. కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్స్ చేయడము మేము ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయమని చెప్పేసి వాళ్ళని ఈరోజు కోర్టును ఆశ్రయించి ఈ యొక్క చర్యను తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలని చెప్తా ఉంది. సార్, యాక్చువల్గా సెలబ్రిటీస్ పైన ఇలాంటి ఆరోపణలు కావచ్చు, పొలిటికల్ సిస్టంలో ఎవరైనా ఒకరి పైన ఒక తీవ్రమైన అలిగేషన్స్ జరిగినప్పుడు, అంటే కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫమేషన్ కేసెస్ అనేవి, పరువు నష్టం దావా అనేది మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. బట్ ఇక్కడ పరువు నష్టం దావాకి సంబంధించి మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? నాగార్జున గారు డైరెక్ట్ క్రిమినల్ కేసే పెట్టడానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటారు? అయితే పరువు నష్టం దావా అంటేనే అది యాక్చువల్గా క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండు ఉంటాయి. అయితే ఇక్కడికి ఏం చేస్తున్నారు, సివిల్ డిఫమేషన్ ఎట్లా ఉంటుందంటే, మా పరువుకు నష్టం జరిగింది కాబట్టి అంటే వాళ్ళు ఏం చెప్తుంటారంటే, మీరు ఏదైతే వీడియోస్లో టెలికాస్ట్ చేస్తున్నారో, టెలికాస్ట్ చేసిన వీడియోస్ అన్ని కూడా మా బంధువులు, ఫ్రెండ్స్ వీళ్ళందరూ చూస్తున్నారు, అండ్ ఎంతోమంది పబ్లిక్ చూస్తున్నారు. చూసిన దాన్ని బట్టేసి వాళ్ళు మమ్మల్ని ఫోన్ చేసి అడగడము, మమ్మల్ని పదే పదే రిపీటెడ్గా మా ఒక అంటే వచ్చిన అలిగేషన్స్ మీద వాళ్ళు కామెంట్స్ చేయడం, ఇదంతా కూడా మాకు వ్యక్తిగతంగా మమ్మల్ని డిఫెమ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్లో జరిగినాయి, పబ్లిక్ మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు. సో కాబట్టి అది అంటే చట్టం కూడా అది చెప్తూ ఉంటుంది. అంటే వాళ్ళు అనడం కాదు, అన్నది ఎవరైనా విన్నారా, విన్నవాళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నించినారా, ప్రశ్నించిన తర్వాత మీ మనోభావాలు వ్యక్తిగతంగా ఏమైనా దెబ్బతిన్నాయా, దానికి తగిన ఆధారాలు ఏమున్నాయి, ఎవరు ముందన్నారు, ఏమన్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు యూట్యూబ్లో లింక్స్ పెట్టున్నారు, యూట్యూబ్లో థంబ్నెయిల్స్ ఏం రాసిన అది పెట్టున్నారు, అది ఎవరైతే విన్నారో వాళ్ళ పేర్లు రాస్తున్నారు, విని వీళ్ళని క్వశ్చన్ చేసి అడిగినారని చెప్పేసి కూడా రాసినారు. అంటే డిఫమేషన్, పరువు నష్టం ఎక్కడ జరుగుతుందంటే, ఎవరో ఒక మాట అన్నంత మాత్రం పరువు నష్టం జరగదు, వాళ్ళు అందరూ జరిగిపోయింది, తర్వాత దాని రెప్లికేషన్స్, కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కదా. మీలాంటి వాళ్ళు టీవీ ఛానల్స్ థంబ్నెయిల్ పెట్టేసేస్తారు, సమంతకును లేకపోతే ఇంకేది మనం మీకు మాట్లాడుకోవద్దు. సో ఇవన్నీ వాళ్ళకంటే మనోభావాలు దెబ్బతింటాయి. అది చూసి వేరే వాళ్ళు వీళ్ళను క్వశ్చన్ చేయడము, వీళ్ళని అడగడం, ఇదంతా కూడా ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు కొంత ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. సో దాంట్లో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే, దర్ టూ థింగ్స్, అంటే క్రిమినల్ డిఫమేషన్, సివిల్ డిఫమేషన్ రెండు ఉంటాయి. క్రిమినల్ డిఫమేషన్ ఎట్లా ఉంటుందంటే అప్ టు పనిష్మెంట్ అప్ టు 2 years దాకా ఇవ్వచ్చు, ఆ నేరం రుజువు అయితే, వీళ్ళన్న మాటలు వాస్తవమే అని చెప్పేసి ప్రూవ్ అయితే కనుక. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇవన్నీ మీడియా ఛానల్స్ వచ్చినాయి కాబట్టి దెర్ ఇస్ నో ఛాన్స్ దాని నుంచి ఎస్కేప్ అవడానికి ఏం లేదు. సో ఇట్స్ అనే క్లియర్ కట్ ఎవిడెన్స్. అది సైమల్టేనియస్లీ సబ్సిక్వెంట్ గా నాకు ఒక నా పరువు నష్టం జరిగింది కాబట్టి నాకు ఒక 100 కోట్లు లేకపోతే 1000 కోట్లు ఇవ్వమని అడగొచ్చు, కానీ వీళ్ళ కంప్లైంట్లో అది అడగలేదు.
ఎందుకంటే వాళ్ళ పరువుకి వెల కట్టలేరు. నిజంగా ఇది వాస్తవం. ఇది ఎవరు ఏం చేసినా ఎవరేమన్నా కూడా వాళ్ళొక్క దీనికి వెలగట్టలేరు కదా. నేను చదివిన వాళ్ళ రెప్యుటేషన్ కి వెలగట్టలేరు. సో నేను అందరూ చదివింది కూడా అదే. నేను అంటే ఎంత డ్యామేజెస్ అడిగినారని చెప్పేసి బాగా ఈగర్గా మొత్తము వాళ్ళు రాసిన 7-8 పారాగ్రాఫ్లు అన్నీ ఉన్నాయి. మొత్తం అన్ని చదివిన 15 పారాగ్రాఫ్లు ఉన్నాయి. చదివిన ఎక్కువ చోట వాళ్ళది మెన్షన్ చేయలే. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది, దే ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ దేర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, బట్ దే ఆర్ కన్సర్న్ అబౌట్ ద వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పనిష్మెంట్ ఆఫ్ ద పర్సన్ హూ డిఫైమ్ దేర్ వాల్యూస్. వాళ్ళ వ్యక్తిగతాన్ని వాళ్ళు ఎప్పుడైతే డిఫైన్ చేస్తున్నారో దాన్నే వీళ్ళు పరిగణలోకి తీసుకుంటున్నారు. సో కాబట్టి దాని మీద చర్య తీసుకోండి అని చెప్పేసి అన్నారు. సైమల్టేనియస్ గా వీళ్ళు ఏదైతే ప్రేయర్ అడిగినారో ఆమె వాక్యాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇన్ ద మీన్ టైం ఇప్పుడు చూసుకుంటే ప్రతి టీవీ ఛానల్ స్కోర్ అయితే ఉన్నాయని ఆవేశంగా ఏదో మాట్లాడినాను. ఎవరి మన వాళ్ళు దెబ్బతించే ఆలోచన నాకు లేదు. అండ్ మోర్ పర్టికులర్లీ సమంతాన్ని మెన్షన్ చేసి తను వాక్యాలు వెనక్కి తీసుకుంటాను. బట్ సురేఖ గారు అంటే ఆమె ఉదయమే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టు మనకి మీడియాలో మనం వార్తలు చూసాం, ఆ బైట్స్ కూడా మనం చూసాం. అయిన తర్వాత కూడా ఈ లీగల్ నోటీసెస్ అనేవి తన పైన నాగార్జున గారు సెండ్ చేయడం జరిగింది కదా. అంటే ఇది చాలా ఇన్ డెప్త్ కి వెళ్ళే అవకాశం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. సర్టన్లీ ఎస్ అనుకోవచ్చు. ఇప్పుడు ఆమె వాక్యాలు వెనక్కి తీసుకున్నా కూడా నేను ఇదివరకు చెప్పినట్టుగా ఎవరి పరువుని ఎవరు వెలగట్లేరు రైట్. సో దాన్ని కాంపన్సేట్ చేయాలంటే జ్యుడిషియల్ సిస్టమ్ ఉంది, లీగల్ సిస్టమ్ ఉంది. లీగల్ సిస్టమ్ ఫోర్స్లోకి రావాలి, వీళ్ళు చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడాలనే ప్రధానంగా అంటే వాళ్ళ పట్టుదలతో ఉన్నారు. ఇంకో మాట్లాడుతాను, నాగార్జున స్థాయి లాంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే ఏదో వాళ్ళు అన్నంత మటుకు అన్నారు, దాని తర్వాత వాళ్ళ వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నంత మాత్రం నేను గమనం ఊరుకోవాల్సిన ఇది కూడా వాళ్ళకు ఉండదు. ఇప్పుడు నాగార్జున ఇది స్టేట్ టాపిక్ నడుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితేనేమి, లేదంటే ఈమె కాంగ్రెస్ పార్టీ మెయిన్ క్యాబినెట్లో ఉండడం ఏమి, అండ్ ఈ అవకాశాన్ని మళ్ళీ ఆయన రివెంజ్ టేకింగ్ ప్రాసెస్లు చేసినాడా, ఈయన ఎవరినో కదా. సో అంటే అండ్ ఇటువంటి ఇష్యూస్ని వాళ్ళు ఇమీడియట్గా అయితే కన్సిడర్ చేయరు, ఇతర చేసుకోరు ఎవరే కానీ. సైమల్టేనియస్లీ అవకాశం దొరికింది కదా నాగార్జున అని కూడా అనుకోవచ్చు. ఎలా ఉంటుందండి ఈ ప్రొసీజర్? సీఎం ని డిఫైన్ చేయాలా, కోర్టు వరకు వెళ్ళింది, ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలకి విచారణ కావచ్చు, ద ప్రొసీడింగ్స్ ఎట్లా ఉండబోతాయి అంటే ఒకటేంటంటే ఇప్పుడు వన్స్ కోర్టుకి వెళ్ళిన తర్వాత నేరం అనేది రుజువు కావాలంటే దాని ప్రాపర్ ఎవిడెన్సెస్ ఉండాలి. ప్రాపర్ ఎవిడెన్సెస్ కోర్టు ముందు పెట్టాలి. ఓన్లీ టెలిగ్రాఫిక్ ఎవిడెన్స్ లేకపోతే వీడియో ఎవిడెన్స్ అన్ని తీసుకొని మనం ఏదో న్యూస్ ప్రూవ్ చేస్తే ఎవిడెన్స్ ప్రూవ్ చేయడానికి ఉండదు. దాన్ని వెంటనే పరిగణలోకి తీసుకొని శిక్ష విధించేది ఉండదు. వన్స్ వాళ్ళకి ఎప్పుడైతే కేసు వీళ్ళు ఫైల్ చేస్తున్నారో ఆ బేస్ ఆమెకు సమస్య వెళ్తాయి. దీనిపై మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ చెప్పండి అంటారు. ఈమె కోర్టుకు వెళ్ళేసి వీళ్ళు ఒక అడ్వకేట్ని ఎంగేజ్ చేసుకొని వీళ్ళ సైడ్ నుంచి వాదోపవాదాలు వినిపించిన తర్వాత ఈమె చేసిన వాక్యాలు నిజమే అని ఇట్లా కోర్టు కనిపిస్తే, మీకు నాకు కనిపించడం కాదు, టీవీ మీడియా ఛానల్ కనిపించడం కాదు, కోర్టు కనిపించాలి. ఆ టైంకి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి కోర్టు కనిపిస్తే ఖచ్చితంగా దీనికి 2 years జైలు శిక్ష ఉంది. అప్ టు 2 years, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలని ఇవ్వచ్చు. అది డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత ఆ కోర్టు తీర్పుని వీళ్ళు ఛాలెంజ్ చేయొచ్చు పై కోర్టుకి. మన జ్యుడిషియల్ సిస్టంలో ఉన్న విసులుబాటు అదే కదా. కింద కోర్టు ఇచ్చిన తీర్పును పై కోర్టుకి ఇచ్చిన పై నుంచి మళ్ళీ కేసు వేసిన వాళ్ళందరే పైకి వెళ్ళిపోతారు. కోర్టులో ఉన్న విసులుబాటు ఏదైతే ఉండదో పై నుంచి సిస్టమ్ లో అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఒక్క పాయింట్ దగ్గర అందరూ కూడా కొంత నిరుత్సాహపడుతూ ఉంటారు. నేను ఒక న్యాయవాదిగా నేను కూడా నిరుత్సాహపడుతూనే ఉంటా. అదే సార్, ఇప్పుడు ఇవే మంత్రి హోదాలో అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇంకా ఇంటెన్స్ గా చొచ్చుకెళ్ళిపోయినాయి. నిజంగానే ఆమె మంత్రి కాకముందు పార్టీ లీడర్ గా మాట్లాడిన బొచ్చడు కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏ రోజు కూడా కొండా సురేఖకి సంబంధించి ఒక స్క్రోలింగ్ ఒక వీడియో కూడా రాలే. మంత్రి హోదాలో ఉండి ప్రతిపక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ నా మాట అని మధ్యలో ఒక టాప్ సెలబ్రిటీని లాగి ఆయన మాజీ కోడలు సమంత, ఇప్పుడు సమంతకు వచ్చి సారీ చెప్పేసిన చేతులు దులిపేసుకుంటే సారీతో సరిపోతుందా? యాక్చువల్గా ఇక్కడ ఎక్కువగా ఈ ఇష్యూలో ఇరుక్కున్నది ఎవరు, చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఎవరి గురించి అంటే సమంత గురించి కూడా కాదు, నాగ చైతన్య గురించే. కేటీఆర్ దగ్గరికి పంపిమంటే వెళ్ళమని అన్నారు, ఆవిడ వెళ్ళనని అంటే డివోర్స్ ఇచ్చి పంపించారు. అంటే నాగార్జున ఎక్కువగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి తన చుట్టూ తిరిగింది రాజకీయం అంతా కూడా. సో మంత్రిగా ఉంది కాబట్టి ఏమైనా కన్సిడరేషన్స్ ఉంటాయా? మర్చిపోండి, మంత్రిగా ఉన్నప్పుడు కన్సిడరేషన్స్ ఉండే, మిగతా వాళ్ళంటుంటే అంతేనా? మంత్రి అన్నప్పుడు ఒక హై పొజిషన్ మేడం. నువ్వు రాష్ట్రంలో ఒక పర్టికులర్ పోర్ట్ఫోలియోని నువ్వు మెయింటైన్ చేస్తున్నారు. మీరు
అటువంటిప్పుడు అధికారంలో ఎంత వినయంగా ఉన్న ఉండాలి, ఒక పార్టీలో ఆమె ఎన్ని senior జరిగినా కూడా leader. ఎంత మనము అంటే మన ఎంత హోల్డ్ ఉండి ఎంత లిమిటెడ్ గా ఒకసారి అంటే ఎదిగిన కొద్దీ ఒదిగే ఉండాలి తప్ప ఎదిగిందాం కదా అని చెప్పేసి మన ఆవేశాలను మన ఆవేదనని ఇటువంటి పబ్లిక్ డొమైన్స్లో అందులో ఇటువంటి సెలబ్రిటీస్లో అండ్ అందులో ఇంత ఇమేజ్ ఉన్న వాళ్ళని అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల్ చేసినప్పుడు ఇంత ఇమోషన్ సెంటిమెంట్ ఎవరిని టచ్ చేయలే, అర్థం చేసుకోండి, ఆలోచించండి మీరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి సమంతకు నాగార్జున కుటుంబానికి విడాకులై విడిపోయినప్పటికి కూడా ఇండస్ట్రీ మొత్తం కూడా ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నారు. నేను నిజంగానే మా పార్టీ లీడర్ కదా, మా మంత్రి గారు కదా, వద్దాం అనుకున్నా కూడా నాకు నిజంగా అంటే ఒక వ్యక్తిగా ఆలోచించినా కూడా తప్పు జరిగినట్టు తను కూడా ఒప్పుకున్నారు కాబట్టి క్షమించండి అని మాత్రం అనగలుగుతాను నేను, అంటే పార్టీ రిప్రజెంటేటివ్గా. యాజ్ అడ్వకేట్గా అనలేరు. యాజ్ అన్ అడ్వకేట్గా నేను కామెంట్ చేయకూడదు, ఎందుకంటే దట్స్ లీగల్ ఆస్పెక్ట్స్లో ఒకసారి జ్యుడిషియరీలోకి వెళ్ళిపోయిన తర్వాత కోర్టు పరివులు ఉన్న తర్వాత నేను అడ్వకేట్ వాళ్ళ సైడ్ వీళ్ళ సైడ్ అయితే నేను వాదించగలుగుతాను. అన్బయాస్డ్ అడ్వకేట్గా నేను అంటే మీ చట్టాల మీద మీరు అడిగే డౌట్స్కి నేను సమాధానం చెప్పగలుగుతాను. కానీ ఈ సెన్సిటివ్ ఇష్యూస్లలో కామెంట్స్ చేయడానికి నాకు కూడా ఎటువంటి రైట్ నేను తీసుకోలేను, అంత లీనియన్స్ కూడా నేను తీసుకోలేను. కాసేపు అడ్వకేసీకి సంబంధించి పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒక వ్యక్తిగత కక్ష నాగార్జున పైన ఆయన కుటుంబం పైన పెట్టుకున్నట్టు నాకు కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఒక మంచి ఉద్దేశంతో మూసీ పరిరక్షణ అనే ఒక ఇష్యూతోని హైడ్రాని తీసుకొచ్చాము, హైడ్రా ద్వారా చెరువులను మళ్ళీ పునరుద్ధరిస్తే పదే రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. అలాంటి హైడ్రా ఏర్పాటు చేయగానే ఫస్ట్ టార్గెట్ చేసింది ఎన్కన్వెన్షన్. అది హైడ్రా ఇష్యూ ఎన్కన్వెన్షన్ ఇష్యూ అసలు చల్లారనే లేదు, మళ్ళీ తీసుకొచ్చి కొండా సురేఖ గారు ఈ ఇష్యూలో నాగార్జున కుటుంబాన్ని లాగారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వర్సెస్ అక్కినేని కుటుంబంగా ఇంటర్నల్ వార్ ఏమైనా జరుగుతుందా? వ్యక్తిగత కక్షలు రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయా, లేదంటే ఆ పార్టీని డ్రైవ్ చేస్తున్న హైకమాండ్ కు ఉన్నాయా, ఇలాంటి మంత్రులకు ఉన్నాయా? ఏం జరుగుతుంది అసలు? నో, ఐ షుడ్ క్లియర్ యూ వన్ థింగ్ మేడం. ఇప్పుడు నాగార్జున కుటుంబానికి రేవంత్ రెడ్డి గారికి వ్యక్తిగత కక్షలు ఉండడానికి ఏం లేదు. ఒకటి, ఈరోజు కొండా సురేఖ గారికి నాగార్జున కుటుంబానికి వ్యక్తిగత కక్షలు అయితే ఏం లేవు. రెండు, ఆవిడ వెరీ కేటగారికల్గా చెప్తున్నది ఏంటంటే కేటీఆర్ చేసిన వాక్యాలు ఏవైతున్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం అంటే ఆవేశంగా తను మాట్లాడిన మాటలు, నా లక్ష్యం నా టార్గెట్ కేటీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో స్పేర్ చేయను అని చెప్తూనే దానికి గల కారణం దాన్ని అన్నెసెసరీగా అంటే వీళ్ళను అంటే సమంతాన్ని తీసుకురావడం అయితే అదొకటి సెన్సిటివ్ ఇష్యూ మేడం. అది కేటీఆర్ ఇప్పుడు రాజకీయాలలో ఎన్నో మాటలు, ఇంతెందుకు ఇదే సురేఖ గారు కేసీఆర్ను కూడా తిట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజు కూడా మరొక స్టేట్మెంట్, కేసీఆర్ కనిపించట్లేదు, కేటీఆర్ పీకపీస్కి చంపేశారేమో, మనం కేసీఆర్ ని కాపాడుకోవాలి అని కూడా. అంటే షీఈ్ ఎంటైర్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్. తను ఏం మాట్లాడుతున్నారు అనే స్పృహ కూడా లేకుండా తను మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు అంత అగ్రెసివ్నెస్? రాజకీయాలకి ఇవి మంచిది కాదు కదా. పొలిటికల్ ఈక్వేషన్స్లో మనము స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు అనే దానికి కంటే కూడా రాజకీయ కోణాలే ఉన్నాయి, ఆలోచించుకోవాల్సి వస్తుంది. అట్లా సో వీ నెవర్ నో, అంటే ఎవరి ఇంటర్ప్రిటేషన్స్ ఎవరు ఎందుకు చేస్తున్నారని మనకు తెలియదు కదమ్మా. సో కాబట్టి వి కెనాట్ కామెంట్ ఆన్ పర్సనల్ థింగ్స్. అండ్ మీరు అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్తా. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఈయనను పగబట్టినారా నాగార్జున అంటే ముమ్మటి కాదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే మా ముఖ్యమంత్రిని నేను చెప్పడం కాదు, హైడ్రా అన్నది కాన్సెప్ట్ తీసుకొచ్చిన తర్వాత ఎవరిని కూడా స్పేర్ చేస్తలేదు, అది టాప్ టు బాటమ్ అందరినీ. ఎందుకంటే ఈరోజు హైడ్రా కనుక మేబీ ఈరోజు మనకు బాధ అనిపిస్తుంది కావచ్చు, లేదంటే ఎంతోమంది ఆర్తనాదాలు మనం వింటున్నాము, ఎంతోమంది బాధపడుతూ ఏడుస్తూ ఉన్నారు. నేను ఒక విషయం చెప్తానమ్మా, సింహాద్రి సినిమా నేను చూసినప్పుడు దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ తండ్రిని షూట్ చేస్తాడు, ఆయన ట్రైన్ ఎక్కబోతుంటాడు. షూట్ చేయగానే ఆమె చూసి పిచ్చిది అయిపోతుంది, ఇట్లా ఎందుకు చేసినాడు, నేను ప్రేమించే వ్యక్తి నా తండ్రిని కాల్ చేసినాడు. దాని సారాంశం ఏంటంటే ఆ ఒక్క వ్యక్తి క్యాష్ చేస్తున్న ఒక సూట్ కేసులో బాంబు ఉంటుంది, ట్రైన్ ఎక్కితే గనక ఆ బాంబు వెళ్తే అందరు చచ్చిపోతారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఈ మాట మీకంటే, 100 మందిని కాపాడడానికి ఒక మనిషిని చంపాల్సిన పరిస్థితి వస్తున్నప్పుడు ఆ 100 మంది గురించి ఒక్కరిని చంపండి అని చెప్పి ఆ సినిమా యొక్క సారాంశం. ఇక్కడ నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే కొందరికి ఈరోజు ఇబ్బంది కలగవచ్చు, కానీ ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం. మనం కొన్ని చూస్తున్నాం, ఢిల్లీ లాంటి ప్రాంతాలు, బాంబే లాంటి ప్రాంతాలు, లేదంటే బెంగళూరు లాంటి ప్రాంతాలలో మనం చూస్తున్నాయి, కొందరికి నీళ్లు లేక స్నానం చేయలేక తడిగుడ్డలతోనే ఒళ్ళు దూడ్చుకొని వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అది గుర్తు చేసుకోండి. రేపు వాటర్ రిసోర్సెస్ ఆగిపోతాయి. ఇంకో విషయం చెప్తా, కొన్ని ఏరియాస్లలో ఇప్పుడు ఈరోజు చెన్నైకి వెళ్ళి చూస్తే
ఈవెన్ వాళ్ళు ట్రిపుల్ స్టోరేజ్ ఇల్లు కట్టుకున్నా కూడా వాటర్ ఫ్లో వేసి, అంటే వాటర్ ఫ్లో ప్లేస్ లేక ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఒక్కొక్క ఫ్లోర్ మొత్తం నిండిపోయే పరిస్థితులు మనం చూస్తున్నాము. తాగే వాటర్ కలుషితమయ్యేసి వేరే వాళ్ళ యొక్క అంటే డ్యామేజ్డ్ వాటర్, అంటే వాళ్ళు చూస్తున్న టాయిలెట్స్, బాత్రూమ్స్ సంబంధించిన వాటర్స్ అన్నిటిని కూడా ఈరోజు ఫిల్టర్ చేసేసి మనం తీసుకొచ్చుకొని తాగే పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. దీనికి మీరు సమర్థిస్తారా, ఏకీభవిస్తారా మీరు చెప్పండి. మీరు అంటున్నారు కదా, నాగార్జున అండ్ ఫ్యామిలీని టార్గెట్ చేసింది కాదు ఇది. హైడ్రా అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో, వాటర్, ల్యాండ్ ఇవన్నిటి నుండిగా నేషనల్ కలామిటీస్ను ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా నిర్ణయం తీసుకుంది. ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. కాకపోతే ఏంటంటే కొన్ని ల్యాప్సెస్ ఏమవుతుందంటే నోటీస్ ఇచ్చే ప్రాసెస్లో ల్యాప్సెస్ ఉండొచ్చు, లేదంటే ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళందరికీ కొంచెం వెసులుబాటు కలగజేయకుండా కావచ్చు. దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చింది. ఇంకోటి కూడా చెప్తా, చాలా మందికి తెలియని విషయాలు, అంటే గమనించిన విషయాలు ఏంటంటే, ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ కింద ఇల్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొని ఇల్లు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే నష్టపోయి ఉన్నారో వాళ్ళకి రిహాబిటేషన్ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంటర్ప్రెన్యూర్స్ అయితే కూడా వాళ్ళకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తూ వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి కానీ, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ లోన్స్ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకటండి, నేనేమంటున్నాను, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని నేను చెప్పట్లేదు, అట్లా కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా పేద ప్రజలకు అందుబాటులో లేకుండా లేదు, అండ్ పేద ప్రజల మనోభావాలు దెబ్బది. ఈరోజు ఇది హైడ్రా చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమొస్తుంది చెప్పండి? ఇంతమంది ఇన్ని తిట్లు తిడుతూ ఉన్నారు, ఇంతమంది ఇన్ని బూతులు మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద. ఆయన వేయాలంటే డిఫమేషన్ వేయలేడా? ఆయన కేసులు ఫైల్ చేయాలంటే చేయలేడా? తీసుకుపోయి లోపలేసిన ఎంతసేపు పని? ఈరోజు నాగార్జున గారు ఏదైతే చేసినారో ఇదే మా రేవంత్ రెడ్డి గారు చేయొచ్చు. కానీ ఏంటంటే ఆ స్థాయిలో ఉన్న తర్వాత ఖచ్చితంగా ఇటువంటి ఒడిదుడుకులు వస్తాయని చెప్పి ఆయన ముందే ఇంటర్ప్రిట్ చేసినా కూడా తను సిద్ధపడ్డాడు. ఇదివరకు నేను చెప్పినట్టుగా 100 మందిని పరిరక్షించుకోవాలి, కాపాడుకోవాలంటే ఒక్కడిని నేను నష్టపోయినా పర్లేదు, ఒకటి నాకు డిఫేమ్ అయినా పర్లేదు అని నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఎవరు తిట్టట్లేదు, ఆయన కుటుంబాన్ని, ఆయన భార్య పిల్లల్ని ఈరోజు తిడతలేరా? మీరు చూస్తలేరా న్యూస్ ఛానల్స్లలో? ఈరోజు కొండా సురేఖ గారు మాట్లాడిన మాటల కంటే కూడా రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్న, ఆయన కుటుంబం మీద మాట్లాడుతున్న ప్రజల యొక్క వాక్యాలను మనం ఏం మాట్లాడలేం, ఏ రకంగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి? ఒక్కసారి మీరు క్లిప్పింగ్స్ పెట్టి చూడండి, ఒక్కసారి చూడండి అమ్మా ఏమేమి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి భార్య పిల్లల మీద ఉద్దేశించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొన్ని పాలసీస్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అన్నప్పుడు ఐదర్ వాళ్ళ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు పెట్టుకున్నారు, మేనిఫెస్టో అవలంబించాలి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయాలి అని చెప్పి ప్రతిపక్షం అడుగుతుంది. వాటి మీద ఎస్ఆర్ నో, లేదంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు అనేది చెప్పొచ్చు. ఇంటర్నల్ గా క్యాబినెట్ లో కొన్ని పాలసీస్ పైన డెసిషన్ తీసుకున్నప్పుడు వాటిని బహిరంగంగా ముందే చెప్పి అనౌన్స్ చేసి అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. కానీ హైడ్రా విషయంలో మేనిఫెస్టోలో లేని అంశం, ముందెక్కడ స్పీచ్లో చెప్పలేని అంశం, కనీసం క్యాబినెట్లో చర్చించని, క్యాబినెట్లో పెట్టని ఒక ఈ చట్టబద్ధత లేని హైడ్రా పైన రచ్చ జరుగుతుంది. అంటే ఎందుకు జరగదు? కామన్ పీపుల్ నష్టపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నారని హైడ్రా స్టార్ట్ అయిన 3 నెలల తర్వాత సీఎం గారు చెప్పారు. అది ఎలా అలాట్మెంట్ చేస్తారు, ఏ క్రైటీరియాలో ఇస్తారు, ఏ సర్వే నెంబర్స్ ప్రకారం ఎక్కడ అలొకేషన్ చేస్తారు? దాదాపు 1 కోటి జనాభా ఉన్న హైదరాబాద్లో తీసుకుంటే 20,000 మంది ఒక మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారు అని అనుకుంటే మనకున్న డబుల్ బెడ్రూమ్స్ యొక్క స్ట్రెంత్ ఎంత? ఇది కూడా ఆలోచించాలి కదా. సో నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు చెప్పండి, ముందే డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, మీరు అక్కడి నుంచి తప్పుకోండి అని ఎప్పుడైనా ఒక కమెంట్ సీఎం గారు చేశారా? ఐ టెల్ యూ, విమర్శలు అది ప్రతిపక్షం వాళ్ళు చేస్తారు, ప్రొజెక్షన్ మీడియా ఛానల్స్ వాళ్ళు చేస్తారు. మీరు చేస్తున్నది ప్రొజెక్షన్. నేను క్లియర్ చేస్తాను మీకు. ఈ రోజు జరిగింది ప్రొజెక్ట్ చేస్తున్నారు మీరు. ఐఎమ్ నాట్ టెలింగ్, మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. జరుగుతున్నాయి, మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, పబ్లిక్ వింటున్నారు, పబ్లిక్ విని వాళ్ళ యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. వ్యక్తపరిచిన అభిప్రాయాలను మీరు తీసుకొచ్చి మళ్ళీ మమ్మల్ని అడుగుతుంటున్నారు. మీకు ఒక విషయం నేను వెరీ క్లియర్గా చెప్తా. ఈ రోజు నెగిటివ్ గా ప్రాపగండా, హైడ్రా నెగిటివ్ గా ప్రాపగండా చేస్తున్న కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ ఎక్కడ మాట్లాడు, వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళని అడగమనండి. ఇదే కాంగ్రెస్ పార్టీ రాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు ముమ్మాటికి ఇదే చేసేవారు. ఇది 100% వాస్తవమే. ఇది వాళ్ళ పాలసీలో ఉన్నదే. మూసి ప్రస్తావన చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు. అందులో భాగంగా ఈరోజు హైడ్రా అన్న ఒక కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ రిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది మేడం. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఆయన ఒక్క తీసుకున్న నిర్ణయము ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు. మీరు అడుగుతున్నట్టుగా ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫరెంట్ శాంటిటీస్. ఇట్స్ నాట్ దట్ యూ కోరిలేట్ ఆర్ ఇంటర్లింక్ విత్ ద స్కీమ్స్. నువ్వు మేనిఫెస్టోలో హైడ్రా లేదు కాబట్టి మేనిఫెస్టోను పక్కదోని పెట్టించి నువ్వు హైడ్రా ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయడానికి లేదు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఎంటిటీ.
మేనిఫెస్టోలో ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు కావచ్చు, లేదంటే కనుక రైతు రుణమాఫీ కావచ్చు, లేకపోతే మేము అందజేస్తున్న పాలన ఏదైతే ఉందో దాంట్లో మేబీ డిలే ఉండొచ్చు, కొన్ని ల్యాప్సెస్ ఉండొచ్చు, ఎక్కడ కూడా డినై చేయలే. ఈరోజు డిజిటల్ కార్డ్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రస్తావన తీసుకొచ్చినారు. అది ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే బెనిఫిషరీస్ ఉంటారో వాళ్ళ డేటాబేస్ సెగ్రిగేట్ చేయడానికి ఈరోజు 6 నుంచి 7 దాకా ఒక డిజిటల్ కార్డ్ ఇంట్రడ్యూస్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది చేసిన తర్వాత ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 గ్యారెంటీలలో వాళ్ళని అర్హులు చేస్తూ అంటున్నారు. ఎవరికైతే ఫ్రీ ఆఫ్ కరెంట్ రావాల్సిందో వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కరెంట్ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. అధికారంలోకి తీసుకున్న ఒక మాట చెప్తాం మేడం, పండిచ్చే రాయి చెట్టుకే రాళ్ళేస్తామని చెప్పి అంటుంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 60,60,000 మిగులు బడ్జెట్లు, 60,000 కోట్ల మిగులు బడ్జెట్ని ఈరోజు 7 లక్షల కోట్ల అప్పుల బడ్జెట్ కింద గడిచిన ప్రభుత్వాలు చేసినాయి. దాన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకోవాలి? ఈరోజు మనం అంటున్నాం, ఒక వ్యక్తిని, ఒక రేవంత్ రెడ్డి గారిని చూసేసి మనం టార్గెట్ చేసి ఇన్ని మాటలు అంటున్నాం కదా. మీరు వ్యక్తిత్వంతో ఒక వ్యక్తిగతంగా ఆలోచించండి. ఇది చేయడం వల్ల రేవంత్ రెడ్డి గారి ఇంటికి వచ్చేది ఏంటిది, ఆయన కోరిగేది ఏంటిది? ప్రజల్లో ఈయన మాటలు పడడం, తన కుటుంబంని హైరాణ చేసి మాట్లాడడం తప్ప మరొకటి కాదు. అండ్ రేపు బెనిఫిట్ అయితే, వెల్ఫేర్ అయితే, తనకెన్ని ఆరోపణలు వచ్చినా కూడా తను స్వీకరించడానికి సిద్ధంగా ఉండి రేపు ప్రజలకి మేలు జరగాలన్న దృక్పథంతోనే ఆయన ఈ నెగిటివ్ కామెంట్స్ కానీ, ఇంత బ్యాడ్ కామెంట్స్ కానీ తీసుకుంటూ కూడా ఆ ఒక్క లక్ష్యాన్ని ఛేదించుకోవడానికి అని చెప్పి తను ముందుకెళ్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నెవర్ పుట్ బ్యాక్. ఏ వాగ్దానం చేసినా కూడా దేంట్లో కూడా వాళ్ళు వెనకడిగేయలేదు. ఇంకోటి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి పోవడానికి గల కారణాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసిన గడిచిన ప్రభుత్వం చేసిన అప్పులే తప్ప మరొకటి కాదు. స్టాటిస్టిక్స్ చెప్తున్నాను, నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ లీడర్ చెప్తున్నాడు. అది అధికారంలోకి ముందు రాకముందు తెలియలేదా మేడం? ఒకటి ఏంటంటే మేడం, మీరు నా ఆఫీస్కి వచ్చినారు ఈరోజు, నా ఆఫీస్ ఎట్లుంటుందని మీరు ఇంటర్ప్రిట్ చేసినారు చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. అంటే ద అంబియన్స్, ద వే ఆఫ్ ద లుక్, ఇక్కడ ఉన్న మెటీరియల్, ద రిసీవింగ్, మీ ఇంటర్ప్రిటేషన్ ఏముండే? అంటే గుడ్ ఆర్ బ్యాడ్? గుడ్ ఆర్ బ్యాడ్ ఏదో ఒకటి ఉంటుంది కదా. మనము ఒకరి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఒక అడ్వకేట్ ఆఫీస్కి వెళ్తే ఎట్లుంటుంది? మీ ఇంటర్ప్రిటేషన్ వేరు ఉంటుంది. వన్స్ ఒక ప్రభుత్వంలోకి మనం వెళ్తున్నప్పుడు మన ఇంటర్ప్రిటేషన్ వేరు ఉంటుంది, మన ప్లానింగ్ వేరు ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు మా మంత్రులు వాడుతున్న ఈ ల్యాండ్ క్రూజర్ కార్లు ఎక్కడున్నాయని ఎవరికి తెలియదు. కేసీఆర్ తన కోసం తయారు చేయించుకున్నాడు అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. అంటే ప్రభుత్వంలో ఉన్న వెసులుబాటు, లోటుపాట్లు ఏ ఒక్క ప్రభుత్వం రివీల్ చేయలే. ఎన్నో జీవోలు వ్యక్తిగతంగా దాచేసినారు గడిచిన ప్రభుత్వాలు. బయటకు వచ్చిన చూస్తే ఇది ఆశ్చర్యకరంగా ఉన్నది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా, కేసీఆర్ కాన్వాయ్ ఎక్కడ దాచినా తెలియదు, మన మీడియాలో బయటకు దాచాల్సిన అవసరం ఉంటుంది సార్. ఇట్స్ పబ్లిక్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీని ఎగ్జాక్ట్లీ మేడం, let me make you very clear about it. When it is a public property, it would have come out before itself. But when Revanth Reddy took charge as a chief minister, he has come to know that this property belongs to the government and it is lying somewhere hidden in Vijayawada. ఇట్స్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు కూడా ఉన్నాయి, తీసి ఇమీడియట్ తీసుకొచ్చి మంత్రులందరికి ఇచ్చినాడు. రైట్. సో ఎంటైర్ ఈ కొండా సురేఖ ఇష్యూకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి ఎంత డ్యామేజ్ జరిగింది మేడం? ఒక్క వ్యక్తి వల్ల, ఒకరి వ్యక్తిత్వం వల్ల పార్టీ ఏదో అయిపోతుందని మాత్రం అనుకోవడానికి మాటికి లేదు. ద ఇంప్రెషన్, ద వే షీ రియాక్టెడ్ టువర్డ్స్ హర్ అగోనీ, ద ప్రెసిడెంట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహేష్ కుమార్ గౌడ్ గారు తను చేసిన చర్యలకు తన తలదించుకొని తన ఒక కన్సర్న్స్ ఎక్స్ప్రెస్ చేసినారు. తప్పు జరిగిందని చెప్పేసి ఒప్పుకున్నారు. ఈవెన్ నేను చెప్తాను, నేను ఏ స్థాయి కాకపోవచ్చు వాళ్ళ ముందు, బట్ ఒక కాంగ్రెస్ కార్యకర్తనే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రతినిధినే కావచ్చు, వీఆర్ అన్కండిషనలీ టెండరింగ్ అవర్ అపాలజీ ఇన్ బిహాఫ్ ఆఫ్ అవర్ కాంగ్రెస్ మినిస్టర్ ఆర్ కాంగ్రెస్ లీడర్. అన్కండిషనల్గా, ఎందుకంటే ఇట్ క్యారీస్ ద ఎమోషన్ ఆఫ్ ఎ విమెన్. ఒక ఆడపిల్ల ఎమోషన్ క్యారీ చేస్తుంది. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కేటీఆర్ కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అక్కినేని నాగార్జున కావచ్చు, లేకపోతే కొడుకు ఎవరైతే నాగ చైతన్య కావచ్చు, అన్నిటికంటే కూడా ఒక విమెన్ ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంది. కాబట్టి అన్కండిషనల్ వీఆర్ విత్డ్రాయింగ్, వీఆర్ టెండరింగ్ అవర్ అపాలజీ అని చెప్పగలుగుతున్నాను. నాగార్జున గారు సర్వ్ చేసిన ఈ లీగల్ నోటీసెస్కి సంబంధించి ద ప్రాసెస్ ఎంతకాలం పట్టొచ్చు సార్? 2 years, 1 year? మొత్తానికి మనకు చట్టంలో ఉన్న మెయిన్ విసులు వాటే మనం ఫస్ట్ ఓపెనింగ్ లో మాట్లాడుకున్నాం అంతే. ఒక న్యాయవాదిగా నేను మాట్లాడొద్దు, కానీ నేను కూడా అనుభవించిన వేదన, బాధ ఎంతో ఉంది కాబట్టి వాయిదా
వాయిదా వాయిదా. సో కొండా సురేఖ నాగార్జున అంశం కూడా చివరికి వాయిదా వాయిదాల మీద వాయిదాలు మీకు ఎంటర్టైన్మెంట్ మీడియాకు బాగుంటుంది. బట్ జెన్యూన్లీ ఆ ఇష్యూ చూసిన మాలాంటి జర్నలిస్టులు కామన్ పబ్లిక్ మాత్రం దానికి తొందరగా ఫుల్ స్టాప్ పడాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి బిఫోర్ ఈ ఎంటైర్ ఇష్యూ ఫుల్ స్టాప్ పడాలని మాత్రం కోరుకుంటున్నారు. వై? బికాస్ అంత పెయిన్ఫుల్ గా అనిపించాయి. I should tell you one thing and I should make you one thing very clearly. For everything, party is not responsible. Exactly. Please note this point. For everything, party is not responsible. To what extent party is responsible? దానికి పరివేశన ఏదైతే ఉందో దానికి రెమెడీస్ ఆల్రెడీ వి హావ్ అనౌన్స్డ్. ఏదైతే జరిగిందో దానికి మా ప్రెసిడెంటే అపాలజీ టెండర్ చేసినాడు. తర్వాత అది పర్సనల్ డొమైన్లోకి వెళ్తుంది. వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ముందు వెళ్లాల్సిందే, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్స్ ఎక్స్ప్రెస్ చేయాల్సిందే. ఈ రోజు ఏదైతే అపాలజీ టెండర్ చేసిన పార్టీ నుంచి అపాలజీ చెప్పినా కనీసం దానికి కన్సిడరేషన్ లేదు సార్. మహేష్ కుమార్ గారు పాపం పిసిసి పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం వచ్చి బహిరంగంగా క్షమాపణ కనీసం ఫుల్ స్టాప్ పెట్టమని అడిగితే ఒక సెలబ్రిటీ కూడా దాన్ని స్వాగతించలేదు. అందరూ మూకుమ్మడిగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అంటే పిసిసి అధ్యక్ష పదవిలో ఆయన ఒక పొజిషన్ లో ఉండి ఇచ్చిన అనౌన్స్మెంట్ కూడా ఎవరు కూడా కన్సిడరేషన్ చేయలేదు. ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అయి ఉండి తను తీసుకుని చేసిన వ్యాఖ్యలను తన విజ్ఞత అది. వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవడం వాళ్ళ ఆవేదనది. ఆయన విజ్ఞతకు వీరి యొక్క ఆవేదనకి మనకు పొంతన లేదు. వీళ్ళ ఆవేదన సప్రెస్ కావడానికి ఆయన విజ్ఞత కాంపిటెన్స్ కాదు. ఇక్కడ ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు, వీరు చేయాల్సింది వీళ్ళు చేయాలి. వీరు ఏం చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది వీళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఉదయ్ గారు. మొత్తానికైతే యాజ్ అన్ అడ్వకేట్ అలాగే కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నుంచి కూడా ఉదయ్ గారితో ఇప్పటి వరకు మనం మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒకవేళ శిక్ష కనుక పడినట్టయితే అది 2 సంవత్సరాల కాలం ఉండొచ్చు. బట్ కోర్టు పరిధిలోకి వెళ్ళిన ఇష్యూ కాబట్టి ఎంతకాలం ఇది ప్రొలాంగ్ అవుతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అంశం. ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా విచారం వ్యక్తం చేస్తుంది. బహిరంగంగా అందరూ కూడా దీన్ని సమర్థించలేదు. బట్ తను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అనే దానిపైన కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితుల్లో ఇది ఇష్యూ ఇంకా ఎంతవరకు డ్రాగ్ అవుతుంది. ఎందుకంటే పరువు నష్ట దావా వేసేసి వదలలేదు. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అడిగి విడిచిపెట్టే పరిస్థితుల్లో నాగార్జున లేరు. చాలా సీరియస్ గా తను తీసుకున్నట్టు మాత్రం మనకు అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ నాగార్జున వర్సెస్ కొండా ఎపిసోడ్ ఇది ఎంత దూరం ఎంత కాలం ప్రయాణిస్తుందో, ఎంత వేగంగా ముందుకెళ్తుందో.